నమస్తే. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి గవర్నర్లను, అసెంబ్లీ స్పీకర్లను అడ్డం పెట్టుకొని గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో దురాఘాతాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో దురాఘాతాలు చేసింది. ఆ కోవలకు చెందిందే ఈరోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి, ఒక అనైతికమైనటువంటి నిర్ణయం. సాక్షాత్తు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్, ఇది అధికారిక వెబ్సైట్, ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్లో క్లిస్టల్ క్లియర్గా ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైనట్టుంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినట్టు ఉంది. ఇంతకంటే సాలిడ్ ఎవిడెన్స్ ఏం కావాలి చెప్పండి? ఇంత సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా దానం నాగేందర్ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం ఏదైతే ఉందో, ఇవాళ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిది కాదా ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు? అదేవిధంగా గుంటనక్క కడియం శ్రీహరి ఏ విధంగా తన కూతురుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించిండు, ఆ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఎవ్రీథింగ్ సాలిడ్ ఎవిడెన్స్ ఇస్ దేర్. ఆడ కడియం శ్రీహరిని కూడా డిస్క్వాలిఫై చేయడానికి. మిగతా 8 మంది విషయంలో అంటే ఓకే, స్పీకర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా ఆడ సాలిడ్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలే రేపు న్యాయ నిర్ణేతలు, రేపు రానున్న ఎలక్షన్ లోపల అటువంటి పార్టీ మారినటువంటి మిగతా ఒక మహిపాల్ రెడ్డి గారు మనసు మార్చుకున్నా కూడా మిగతా 7 విషయం లోపల ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ పర్టికులర్ కడియం శ్రీహరి విషయంలో, దానం నాగేందర్ విషయంలో అయితే ఖచ్చితంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకరు అతని యొక్క ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అనర్హత ఏర్పడుతుందని మాలాంటి వాళ్ళందరం కూడా, అంటే ప్రజాస్వామ్యం మీద అంతో ఇంతో ఇంకా కొంత నమ్మకం ఉన్న మాలాంటి వాళ్ళందరం కూడా నమ్మినాం. కానీ ఇలా విఘాతం కలిగించండి. ప్రజాస్వామ్యానికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద అయినటువంటి ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశం లోపల ఇలాంటి తీర్పు రావడం అనేది అయితే శోచనీయం. అయినా కూడా గడ్డం ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇంతకంటే ఎక్కువ తీర్పు మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా మన యొక్క అమాయకత్వం అవుతుంది. ఎందుకంటే మొన్న వికారాబాద్ మున్సిపల్ ఎలక్షన్ లోపల ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని 10 నిమిషాల్లోనే కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నటువంటి అనైతిక చర్యకు పడ్డటువంటి గడ్డం ప్రసాద్ గారి దగ్గర నుంచి ఇంతకంటే ఎలాంటి విలక్షణమైన తీర్పు మనం ఎక్స్పెక్ట్ చేస్తామో చూడండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా భారతదేశం లోపల, అంటే దశాబ్దాల కాలం ఏలింది, ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం లోపల, అదే ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల మీద కత్తిగట్టి ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంది. మనం ఉదంతాన్ని తీసుకుంటే 1984లో ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రభుత్వాన్ని రామ్లాల్ అనేటువంటి రాజ్యాంగబద్ధంగా గవర్నర్గా వ్యవహరించాల్సిన రామ్లాల్ అనేటువంటి ఒక గవర్నర్ అడ్డం పెట్టుకొని ఇందిరాగాంధీ ఆనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయించింది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తికి, వాటన్నిటికీ ఆ ఆగ్రహ జ్వాలకు అలొగ్గి మళ్ళీ ఎన్టీ రామారావు గారి పునర్నియామకం అంటే ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ లోపల కంటిన్యూస్ గా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైన విషయాన్ని మనం చూసాం. ఇవాళ ప్రజల్లో అదే ఉంది. తెలంగాణలో కూడా గడ్డం ప్రసాద్ అనేటువంటి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అసెంబ్లీ స్పీకర్ని అడ్డం పెట్టుకొని ఒక లపంగి రాజకీయానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ముద్దబప్పు రాహుల్ గాంధీ దేశమంతా కాన్స్టిట్యూషన్ ను, అంటే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేను యాంటీ డిఫెక్షన్, మా నాన్న గొప్పోడు రాజీవ్ గాంధీ ఆయారాం గయానికి వ్యతిరేకంగా 10th షెడ్యూల్లో పెట్టేసి ఈ యొక్క పొందుపరిచిండు, ఇట్లా పార్టీ మారినటువంటి ప్రజాప్రతినిధులు ఏమిటంటే డిస్క్వాలిఫై విధంగా ఆనాడు పొందుపరిచిండని చెప్పేసి దేశమంతా తిరుగుతూ బీజేపీ పార్టీ మీద పోరాటం చేస్తున్నాను విర్రవీగుతున్నటువంటి రాహుల్ గాంధీ, అరే యూజ్లెస్ ఫెలో రాహుల్ గాంధీ, ఇవాళ నీ సొంత పార్టీ అలా తెలంగాణ లోపల నీ సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది రాబాయి. ఏ బీజేపీ మీదనైతే పోటీ చేసిండో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్, అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాబాయి. నీ కళ్ళకు కనపడుతుందా? నిన్నగాక మొన్న అదే వికారాబాద్కి వచ్చినప్పుడు ప్రసాద్ స్పీకర్ని అడిగినావా, ఎందుకురా నాయన ఇట్లాంటి మా నాన్న ఆత్మ క్షోభించే విధంగా, రాజీవ్ గాంధీ ఆత్మ క్షోభించే విధంగా ఎందుకు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని అడిగినావా? ఇటువంటి యూజ్లెస్ ఫెలో వల్ల ఇలా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగదారింది. ఓన్లీ హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణ మాత్రం కాంగ్రెస్ పార్టీ మిగిలింది. ఈ 3 రాష్ట్రాల్లో కూడా భూస్థాపితం కావడం ఖాయం. ఎందుకంటే ఇటువంటి తెలివి తక్కువ వెధవ వల్లనే ఇలా బీజేపీ పార్టీ దేశంలో అప్రతిపాతంగా ఏలుతుంది. 3వసారి కూడా గెలిచిందంటే ఈ రాహుల్ గాంధీ వెంట. సాక్షాత్తు అమేధిలో ఎన్నడూ ఓటమి లేనటువంటి వ్యక్తులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి అయినటువంటి రాహుల్ గాంధీ, అదేవిధంగా పార్టీ కుటుంబ సభ్యులు ఓడిపోతున్నారంటే అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎంత బలహీనపడిందో. ఇటువంటి నిర్ణయాల వల్లనే ఇలా వాయనాడుకి పారిపోయొచ్చు, వాయనాడు ఎంపీగా గెలవాల్సిన దుస్థితి ఎందుకు తీసుకొచ్చుకున్నాడు రాహుల్ గాంధీ. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్కి పోయిండు అనుకోండి, అది వేరే విషయం. ఇది రాహుల్ గాంధీ యొక్క నాయకత్వ పటిమ. ఇట్లాంటి వ్యక్తి వల్ల కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ సన్నాసులు పదే చెప్తున్నారు కేసీఆర్ గారు చేయలేదా అని చెప్పి. కేసీఆర్ గారు చేసిండ్రు.
ఎప్పుడు చేసిర్రు? 2004 లోపల మీరు ఏం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ కదా తెలంగాణ లోపల ఈ యొక్క ఫిరాయింపుల పర్వానికి తెరలేపింది. 2004లో 26 మంది మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది 10 మందిని గుంజుకొని కేసీఆర్ గారి ఆగ్రహం వచ్చేటట్టు చేసింది మీరు కాదా? అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్టిల ప్రయత్నాల భాగంగా ఓటుకు నోటు కేసులో స్టీఫెన్సన్ ప్రలోభ పెట్టినప్పుడు మరి అప్పటి ముఖ్యమంత్రి కోపం రాదా? ఆ కోపం వచ్చిన తర్వాత మీ పార్టీలోనే ఎమ్మెల్యేలో తిరుగుబాటు వచ్చింది. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టిన పద్ధతి కానీ వాళ్ళే 2/3 వచ్చేసి కలిసారు, రాజ్యాంగబద్ధంగా కలిసారు. ఆనాడు కేసీఆర్ గారు చేసింది తప్పైతే ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా ఇదే గుంటనక్క కడియం శ్రీహరి వీళ్ళంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీని చీల్చి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసేసి తెలుగుదేశం పార్టీని గుంజుకున్నటువంటిది అన్యాయం కాదా? చెప్పండి మరి. ఎందుకంటే 2/3 మెజార్టీ మన రాజ్యాంగంలో పొందుపడుతుంది. ఒక పార్టీ నుంచి 2/3 వంతు సభ్యులు కనుక వచ్చేసి సపరేట్ కుంపటి పెట్టుకున్న వాళ్ళదే అధికారికంగా వాళ్ళకే చెల్లుతుంది అనేటువంటి ఆ వెసులుబాటు ఉన్న సంగతి తెలియదు. ఆ వెసులుబాటుకు అనుగుణంగానే కేసీఆర్ గారు, ఎందుకంటే మీకు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆనాడు 2004లో టీఆర్ఎస్ పార్టీని చీల్చిరు. అదేవిధంగా మొన్న కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని 2014లో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని ఎదుర్కోవడం కోసం కేసీఆర్ గారు మీ కార్రు గాల్చి వాత పెట్టాలని చేసినటువంటి దాంట్లో భాగం. మరి ఆ సంఘటనల తర్వాత ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పారు ప్రతిపక్ష నేత ఉన్నప్పుడు, ఎవడైనా పార్టీ ఫిరాయిస్తావాన్ని రాళ్లతో కొట్టి చంపానన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ 10 మందిని ఏ రాళ్లతో కొట్టి చంపుతావు? మీ ముద్దబప్పు రాహుల్ గాంధీ వీళ్ళ విషయం లోపల ఏం నిర్ణయం తీసుకుంటాడు? ఇది ఒక దిక్కుమాల పార్టీ. ఆ పార్టీకి ఆడొక నాయకుడు రాహుల్ గాంధీ, నువ్వు ఒక ముఖ్యమంత్రి. మీలాంటి వాళ్ళ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఇలా ప్రజా సమస్యలను దారి మళ్లించడానికి ఈ కూల్చివేతల వల్ల వెలుగుమట్ల కూల్చివేతలు అయితే, మూసి కూల్చివేతలు అయితే, వీటి వల్ల వచ్చిన ప్రజా వ్యతిరేకత అధిగమించడం కోసం రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ ఇవాళ మళ్ళీ ఇది తీసుకొచ్చారు. ఏది ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ స్పీకర్. దీని మీద ప్రజలు చర్చించుకుంటూ సమస్యలు మర్చిపోతారు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారు, 6 గ్యారెంటీలకు తిరుగులోకి వచ్చారు. ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని అధిగమించాలంటే రోజుకొక సంచలన వార్తతో రావాలి. నిన్నటిదాకా కూల్చివేతలు, ఇవాళ అసెంబ్లీ స్పీకర్ వ్యవహారం, ఈ తీర్పిచ్చిన వ్యవహారం, రేపు ఇంకొక వ్యవహారం, ఇలా నడుతుంది. అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని పాతాలను తొక్కుతారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే ఇవాళ బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తూ ఉంది. ఎందుకంటే సాక్షాత్ కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి దానం నాగేంద్ర విషయం లోపల ఇవాళ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని బీజేపీ ఖండించాలి కదా. బీజేపీ తలుచుకుంటే ఒక నిమిషం లోపల ఈ 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను పాతరయ్యొచ్చు. కానీ ఎందుకు తలుచుకోవట్లేదంటే పరోక్ష సహకారం కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది గమనించారు కాబట్టి మొన్న మున్సిపల్ ఎలక్షన్ లోపల బీజేపీ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టి రానున్న రోజు లోపల ఇవాళ మీకు భూస్థాపితం మీరు కూడా అవుతారు. 2 జాతీయ పార్టీలలో తెలంగాణకి ఎటువంటి లాభం లేదు. 2 జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను అనగదొక్కే ప్రయత్నంలో భాగంలోనే కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలంతా గమనించాలి. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని నినదించాలి. ఈ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చినటువంటి క్లీన్ చిట్ వ్యవహారాన్ని ప్రజలంతా కూడా చర్చించుకోవాలి. కానీ ఈ తీర్పు ఇయ్యగానే అయిపోయిందని కాదు. ఇవాళ జెన్జీ అంటే యంగ్ జనరేషన్ పీపుల్ అంతా కూడా దీన్ని ఇట్లాంటి విషయాలని బాగా ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళ నుంచి ఉద్యమం వస్తే కూడా ఒక్కొక్కరిని ఉరికించి కొడతారు. ఆ ఉదంతాలు శ్రీలంకలో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం, నేపాల్లో చూసాం. ఈ యొక్క మన తెలంగాణలో మన భారతదేశంలో కూడా ఇట్లాంటి వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగించే కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చూస్తూ ఊరుకోరు. ప్రజల లోపల ఒక అసహనం పెరుగుతుంది. అసహనం పెరిగినప్పుడు ఇలాంటి చండాలపు నా కొడుకులను ఉరికించి కొడతారు. ఇవాళ ఏదైతే ఈ తీర్పు వచ్చిందో ఈ తీర్పు అయితే ప్రజాస్వామ్యానికి పెద్ద గొడ్డలు పెట్టు. ఇది మన అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి ఇట్లాంటి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి స్పీకర్లు, గవర్నర్లు